మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన వైద్య కళాశాల నిర్మాణంకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు. మెదక్లో ప్రభుత్వ వైద్య విద్యారంగానికి మరొక గొప్ప మైలురాయి అన్నారు. వైద్య రంగ అభివృద్ధికి ఇది ఒక చిరస్మరణీయ ఘట్టమని, జిల్లా విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి రావటం, వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావటం వల్ల స్థానిక ప్రజలకు, విద్యార్థులకు సహాయపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇక ప్రభుత్వ ప్రాతినిధ్యంతో సమగ్ర వైద్య సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. నూతన వైద్య కళాశాలతో జిల్లా అభివృద్ధి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రాథమిక వైద్యంతో పాటుగా అత్యంత ప్రధానమైన వైద్య విద్యను అందించేలా మెడికల్ కళాశాలలు రూపొందిస్తున్నామన్నారు. మరి మీ అందరికి తెలుసు, గత 10 ఏళ్ల నుంచి ఇంతకు ముందున్న ప్రభుత్వం, ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ప్రతిసారి మెదక్ వచ్చినప్పుడల్లా మెడికల్ కాలేజ్ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెప్పి మాయ మాటలు, మోసపు మాటలు చెప్పడం జరిగింది. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన వెంటనే, మరి నేను ఎమ్మెల్యేగా, మరి మా ప్రజలు, మా కుటుంబ సభ్యులు గెలిపించిన వెంటనే మరి మెడికల్ కాలేజ్ తెచ్చుకోవడం జరిగింది. దాంతో పాటు ఇవాళ పర్మనెంట్ బిల్డింగ్ కి కూడా మరి శంకుస్థాపనం చేసుకుంటా ఉన్నాం. ఇదే కాదు,